లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 22 నుండి 24 మనం చదువుకుందాం. సిస్టర్ చదువుతారు. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. చాలమ్మా, ఇది స్టోరీ మనకు కొత్త ఏం కాదు. నాకు తెలిసి మన చర్చ్లో అందరికీ స్టోరీ అంటే నరాల్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఇది అనేక విషయాల గురించి ఇది మనం వింటూ ఉంటాము. అయితే మనం చర్చ్లో చాలాసార్లు ఈ వాక్యం ధ్యానించినప్పుడు, ఈ యొక్క యేసయ్య చేసిన అద్భుతాన్ని మనం ధ్యానించినప్పుడు మార్కు సువార్తను మనం ధ్యానిస్తూ వచ్చాము. కానీ ఈసారి ప్రత్యేకముగా మనం లూకా సువార్తలో చూస్తూ ఉన్నాము. చూడండి, యేసయ్య ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? అద్దరికి వెళ్దాము, ఈ సరస్సు అద్దరికి వెళ్దాం. లెట్ us గో టు ద అదర్ సైడ్ ఆఫ్ ద లేక్. మనం ప్రయాణము ప్రారంభించి ఇక్కడ నుండి నెక్స్ట్కి వెళ్దాము. బాగానే ఉంది అని చెప్పాడు. సో శిష్యులు ఏం చేశారు? యేసయ్య మాటను, యేసయ్య డైరెక్షన్ను తీసుకొని దే స్టార్టెడ్ ద జర్నీ. దే లాంచ్ ఫోర్త్. అవునండి, వారు ఆ పడవ ప్రయాణంను మొదలుపెట్టారు. సో పడవలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. యేసయ్య బాగా అలిసాడట. అలిసి యేసయ్య ఏం చేశాడండి? మార్క్స్ వార్తలు ఏమంటారంటే ఒక తలగడ పెట్టుకొని పడుకున్నాడట. అంటే కొన్నిసార్లు పడుకుంటే తప్పేం కాదు. రెస్ట్ ఈజ్ గుడ్. అందరు చెప్పండి, రెస్ట్ ఈజ్ గుడ్. కొన్నిసార్లు ఏంటంటే చాలా ప్రయాసపడిపోతున్నాం, చాలా కష్టపడిపోతాము. రెస్ట్ లేకుండా నో. దెర్ ఈస్ టైమ్ టు రెస్ట్, దెర్ ఈస్ టైమ్ టు వర్క్ హార్డ్. నమ్మిన వాళ్ళందరూ ఆమేనండి. అవునండి, మన దగ్గర ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. చేస్తే బాగా పని చేస్తూనే ఉంటారు, వర్కహాలిక్స్. కొంతమంది ఏమి చేయకుండా ఖాళీగా ఉంటూనే ఉంటారు. వీ నీడ్ టు లెర్న్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. మనం పని చేయాలా, కష్టపడాలి, ఎట్ ద సేమ్ టైం సరైన రెస్ట్ని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో, సరైన రెస్ట్ ఉంటుందో, మన బాడీ రిజ్యువినేట్ అవుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మనము హెల్దీగా మారుతాము. ప్రైజ్ గాడ్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? సో ఫిజికల్ ఫిట్నెస్ క్లాస్ కాదనుకోండి, కానీ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత బిజీ అయిపోయామంటే రెస్ట్ని కూడా పక్కన పెట్టే స్టేజ్లో చాలామంది ఈ రోజున ఈ జనరేషన్ ఉన్నారు. సో ఇట్స్ గుడ్ టు టేక్ కరెక్ట్ రెస్ట్. ఎక్స్ట్రా రెస్ట్ కాదు, కరెక్ట్ ఎంత రెస్ట్ కావాలో అంత రెస్ట్ తీసుకోవడం మంచిది. ఆల్ రైట్, అది మన టాపిక్ కాదు. కానీ యేసయ్య రెస్ట్ చేస్తూ ఉన్నారు. సడన్గా ఏం జరిగింది? ఆ సరస్సులో, ఆ లేక్లో ఒక గొప్ప తుఫాన్ వచ్చినది, గాలి దుమారం రేగినది. అవునండి, దేర్ వాజ్ ఎ స్టార్మ్, ఏ సడన్ స్టార్మ్. మీకు చాలామందికి తెలియదు అనుకుంటాగా, సీ ఆఫ్ గ్యాలిలీ ఎలా ఉంటుందంటే బిలో సీ లెవెల్ ఉంటుంది, 0 కంటే తక్కువ ఉంటుంది సీ లెవెల్ కింద. సో చుట్టూ అన్ని కొండలు ఉండేసరికల్లా ఈజీగా స్టార్మ్స్ వస్తాయి అక్కడ. అర్థమవుందా అండి? అప్పుడు యేసయ్య నీళ్ళ మీద నడిచినప్పుడు మనం తుఫాన్ని చూసాం. మామూలు టైంలో తుఫాన్ ఎందుకు ఆ సీ ఆఫ్ గ్యాలిలీలో అన్నీ వస్తాయంటే ఇట్ ఈస్ బిలో సీ లెవెల్. జోగ్రఫికలీ బిలో సీ లెవెల్లో అది ఉంటుంది కాబట్టి ఎక్కువ తుఫాన్లు రావడానికి స్కోప్ ఉన్నది. అయితే ఇప్పుడు యేసయ్య శిష్యులు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. యేసయ్య కొద్ది రెస్ట్ చేస్తూ ఉన్నారు. పరిచర్యలు అలసిపోయారేమో పాపము. ఏం చేస్తున్నారు యేసయ్య? హీ వాజ్ రెస్టింగ్. అండ్ సడన్గా ఈ గాలి దుమారం వచ్చేసరికల్లా శిష్యులందరూ ఏం చేశారు? కలవరపడ్డారు. దే వర్ టెరిఫైడ్. అంటే వాటర్ ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ నీళ్లు దోణిలోకి వచ్చేసాయట. వాటర్ కేమ్ ఇంటు ద షిప్. ఓఫ్. కానీ యేసయ్య మాత్రం నిశ్చింతగా పడుకున్నాడు. నాకు చాలా నవ్వు వస్తుంది. కొద్దిగా మనం పడుకున్నప్పుడు బెడ్ మొత్తం వాటర్ అయింది అనుకోండి, ఎంతమందికి అస్సలు నిశ్చింతగా నిద్ర వస్తుందండి? ఎవరికైనా వస్తుందా? కొద్ది తడి తగిలితే మనం లేచిపోతాం. యేసయ్య నిశ్చింత పడుకున్నాడు, వాటర్ అంతా వచ్చింది. సో ఎలా ఏం జరిగిందో మనము ఇట్స్ ఓన్లీ టు యువర్ ఇమాజినేషన్. అయితే అదంతా పక్కన పెడితే నీళ్ళు వచ్చేసాయి. వీళ్ళందరూ కలవరపడ్డారు. జోపాడి, అదేముంది మా వర్డ్?
అండ్ దే were filled with water and were in Jopadi. 23 లాస్ట్ పార్ట్. దోణ నీళ్ళతో నిండెను, వారు అపాయకరమైన స్థితిలోనికి వచ్చారు. చూడండి, పీస్ఫుల్గా స్టార్ట్ అయిన జర్నీ సడన్గా ఏం జరిగింది? అపాయకరంగా మారింది. ఓ, ఎలా స్టార్ట్ అయినదండి? పీస్ఫుల్గా స్టార్ట్ అయింది, సడన్గా అపాయకరంగా మారింది. శిష్యులు ఇంకా ఏం చేయాలో తెలియలా. ఇంకా వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనం చూద్దాం. అండ్ దే కేమ్ టు హిమ్ అండ్ woke him saying, మాస్టర్ మాస్టర్ వి పెరిష్. చదవండమ్మా. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి. వావ్, చూడండి, వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ దోణిలో ఏసే దగ్గరకు వచ్చారు. వచ్చి ఏసేని లేపుతా ఉన్నారు. ఏమని? ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము, వాటర్ రాని వచ్చేసింది. అర్థమవుతుందా అండి? నాకు తెలిసి ఆ రోజుల్లో లైఫ్ జాకెట్స్, ఆ చిన్న దోణకు మళ్ళీ లైఫ్ బోట్స్, లేకపోతే లైఫ్ రిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవనుకుంటా. అందుకో వీళ్ళు ఇంకెక్కువ కలవరపడ్డారు. దేవర్ నో లైఫ్ జాకెట్స్, ఏమీ లేవు. సో ఇంతమంది మనందరం శిష్యులం అందరం ఏసైతో ఉన్నాం. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో ఉన్నారో మనకు తెలీదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దోణిలో ఉన్నారు. అయితే ఏసై దగ్గరకు వచ్చి లేపుతా ఉన్నారు. ఏసయ్య, మాస్టర్ మాస్టర్, ప్రభువా నశించిపోతున్నాము. వా. ఇప్పుడు చూడండి, ఏసై రెస్పాన్స్ చాలా రిలాక్స్గా, కూల్గా ఉన్నది. ఏసై ఏం చేశారు చూద్దాం. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. చూడండి, ఏసై లేచాడు. నిద్రను లేవగానే నాకు తెలిసి ఏసైకు బ్యాక్ ఆఫ్ మైండ్ సీన్ అంతా అర్థమవుతానే ఉంటుంది. బికాస్ జీసస్ ఈజ్ ఆల్ నోయింగ్. అవునండి, హీఈస్ ఆల్ నోయింగ్. సీన్ అంతా అర్థమవుతూ ఉంటుంది. బట్ జీసస్ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. వాళ్ళు వచ్చి లేపారు. లేచి ఏం చేసి సింపుల్గా గాలిని, ఆ దుమారాన్ని గద్దించగా అంతా నిమ్మలం అయిపోయినది. స్టోరీ, నైస్ స్టోరీ. అవునండి, గొప్ప అద్భుతం. అయితే 25వ వచనము ఎందుకు యేసయ్య అంతవరకు వెయిట్ చేశాడో మనకు వివరిస్తూ ఉంది. 25వ వచనము మొదటి భాగం చదవండి అమ్మా. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. చాలండి. వై వాజ్ జీసస్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్? ఆ తుఫాను దుమారము ఉన్నప్పుడు యేసయ్య అంతవరకు, నీళ్ళు వచ్చేంత వరకు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేంత వరకు ఎందుకు ఆగాడు? ఎందుకనంటే వాళ్ళు విశ్వాసంను ఉపయోగిస్తారా లేదా పరీక్షించడానికి. అందుకొరకు గాలి దుమారం ఆగగానే ఫస్ట్ యేసయ్య ఏమడుగుతా ఉన్నారు శిష్యులను? మీ విశ్వాసం ఎక్కడా? ఇంతకాలం నాతో ఉన్నారు కదా, ఇంతకాలం కలిసి నడిచాం కదా, ఇంతకాలం వాక్యం విన్నారు కదా, ఇంతకాలము ఆత్మీయంగా బలమును పొందుకున్నారు కదా, ఆపద వచ్చినప్పుడు మీ విశ్వాసం ఎక్కడా? అర్థమవుతుందండి? అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? విశ్వాసం ఎప్పుడు వాడాలి? మనము అన్ని వేళలో వాడాలి. అన్నీ నాకు బాగున్నప్పుడు విశ్వాసం వాడతానండి కాదు, అన్ని బాగున్నప్పుడు విశ్వాసం వాడాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విశ్వాసం వాడాలి. ఇక్కడ జోపాడి ఏంటి? అది అపాయకరమైన స్థితిలో కూడా విశ్వాసంను ఉపయోగించాలి. అందుకొరకు యేసయ్య ఇక్కడ ఏమడుగుతా ఉన్నారు? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఇప్పుడు పక్క వారిని అడగండి, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అడగండి, ఇంకొకరిని అడగండి, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఉందా? విశ్వాసం ఉందా? కొంతమంది అనొచ్చు, మీరంటే పాస్టర్ అండి, మీరంటే అన్న, మీరంటే బ్రదరు, మీకు విశ్వాసం ఉంటుంది, మాకు అంత లేదు. అలా అన్నీ కాదు. మీరు యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తే ప్రతి ఒక్కరికి విభజించబడి విశ్వాసం అనుగ్రహించబడ్డదని రోమీలకు రాసిన పత్రిక 12:3 చెప్పబడ్డది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవ్రీ వన్ ఆఫ్ us ఈజ్ గివెన్ ఎ మెజర్ ఆఫ్ ఫెయిత్. యేసయ్య ఏం చెప్పారు? మీకు ఆవగింజంత, అంటే ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ స్మాల్ పోర్షన్, ఇట్ టాక్స్ అబౌట్ జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పోర్షన్ ఆఫ్ ఫెయిత్ you can do whatever you want. Praise God, hallelujah. You can do what God desires in your life. Praise God. మీకు తెలుసా అండి, దేవుని చిత్తాన్ని మనం కనపరచడానికి మనము విశ్వాసంలో నడవాలి.
లోకమంతా రక్షింపబడాలని దేవుని చిత్తమా కాదా? ఎంతమంది దేవుని చిత్తం అని అంటారు? చేతుల పైకి ఎత్తండి. లోకమంతా రక్షింపబడాలి, నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కదండి. కానీ ఎందుకు ఇంకా చాలామంది రక్షింపబడట్లేదు? ఎందుకంటే వాళ్ళు విశ్వాసంను వ్యక్తపరచట్లేదు కాబట్టి. బైబిల్ చెప్తుంది, ఫర్ వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. అంటే దేవుని కృప ఉన్నది ప్రతి ఒక్కరు రక్షింపబడడానికి. కానీ ఎక్కడైతే విశ్వాసము కనపరచబడుతుందో అక్కడ దేవుని రక్షణ స్థిరపరచబడతా ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రక్షణ ప్రతి ఒక్కరికి దేవుని చిత్తము. ఆ చిత్తము స్థిరపరచబడాలి అని అంటే ఏం జరగాలండి? విశ్వాసము కనపరచబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇక్కడ యేసయ్య శిష్యులను చూస్తూ నాకు తెలిసి బాధగా, ఒకలాగా కోపంలో, లేకపోతే ఒకలాగా ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్. ఈ రోజున యేసయ్య నన్ను, మిమ్మల్ని, మనందరిని అదే ప్రశ్న అడుగుతున్నాడండి. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీరు ఈ రోజున ఏ స్థితిలో నన్ను ఉండొచ్చు, కానీ యేసయ్య అడుగుతున్న మాట ఏంటిదంటే, యేసయ్య మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది ఏంటిదంటే, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.